అప్పుడు బ్రహ్మదేవుడు కాలపురుషుణ్ణి ముని రూపంలో పంపుతాడు. అతడు రాముణ్ణి కలిసి బ్రహ్మ ఒక ముఖ్య విషయం చెప్పమన్నాడు. మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎవరొచ్చినా నీ చేతుల్లో చావు తప్పదు అని హెచ్చరించు అంటాడు. లక్ష్మణుడితో రాముడు ఆ విషయం చెప్పి కాపలా పెడతాడు. ఈ లోపు దుర్వాసనుడు అనే మహర్షి, అదేనండి కంపు మహర్షి, లక్ష్మణుడి దగ్గరికి వచ్చి అర్జెంటుగా రాముణ్ణి కలవాలి అంటాడు. రాముడు వేరే మీటింగ్ లో ఉన్నాడు, విషయం ఏంటో చెప్పు అని అడుగుతాడు. వెంటనే కంపు మహర్షికి కోపం వచ్చి నన్ను రాముడి దగ్గరికి తీసుకువెళ్ళకపోతే అయోధ్యని శపించేస్తాను అంటాడు. ఇక లక్ష్మణుడికి చేసేదేమీ లేక రాముడి దగ్గరికి వెళ్తాడు. రాముడు వచ్చి కంపు మహర్షితో మీకేం చేయాలి అని అడిగితే ఆ మహర్షి, నేను 1000 సంవత్సరాలు ఏమీ తినకుండా తపస్సు చేశాను, నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టించు అంటాడు. కంపుబయ్య అడుక్కు తినడానికి వచ్చి ఇంత హడావుడా? 1000 సంవత్సరాలు తపస్సు చేసినా ఆ మునికి పొగరు తగ్గలేదు. ఇతని ఆకలి తీర్చకపోతే అయోధ్యనే శపించేస్తాడట. రాక్షసులు తపస్సు చేస్తే లోకాన్ని నాశనం చేసే మూర్ఖులవుతారు. బ్రాహ్మణులు తపస్సు చేస్తే మనుషుల్ని శపించే అహంకారులవుతారు. తపస్సు చేసే స్త్రీలు వ్యభిచారం వదలలేదు, తపస్సు చేసిన మునులు ఇలాంటి పనికిమాలిన పనులు వదలలేదు. ఒరే మతోన్మాద కుక్కల్లారా, ప్రార్థన చేసుకోండిరా, బాగుపడతారు. కంపు మహర్షికి ఇంపైన భోజనం పెడితే కడుపు నిండా తినేసిపోయాడు. కాని కాలపురుషుడు రాముడు మాట్లాడుకుంటుంటే మధ్యలో లక్ష్మణుడు వచ్చినందుకు రాముడు ఏడుపు మొదలుపెట్టాడు. అంతులేని దుఃఖంతో కృంగిపోతున్నాడు. సీత పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా బాబు. లక్ష్మణుడు మాటల మధ్యలో వచ్చేశాడు కాబట్టి ఇప్పుడు లక్ష్మణుణ్ణి రాముడు చంపాలి. ఎందుకంటే మాటే ముఖ్యం కదా. లక్ష్మణుడు వచ్చి రాముడితో, అన్నా బాధపడకు, నన్ను చంపి నీ మాట నిలబెట్టుకో, ప్రతిజ్ఞ నిలబెట్టుకోకపోతే నరకానికి పోతారు అంటాడు. అంటే సనాతన ధర్మం ప్రకారం రాజకీయ నాయకులందరూ నరకానికి పోతారన్నమాట. అంతట రాముడు మంత్రుల్ని పురోహితుల్ని పిలిచి ఇప్పుడేం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు రామునితో, నువ్వు లక్ష్మణుణ్ణి వదిలేసి బయటికి పంపించేశాయి, అది అతనికి మరణంతో సమానం అంటాడు. సత్పురుషుల దృష్టిలో వధించుట త్యజించుట రెండూ ఒకటే, ఇదే సనాతన ధర్మం అంటాడు. వెంటనే రాముడు లక్ష్మణునితో, నేను నిన్ను త్యజిస్తున్నాను, నాకు ధర్మమే ముఖ్యం అంటాడు. రామా, నువ్వు వనవాసానికి వెళ్లేటప్పుడు లక్ష్మణుణ్ణి తన భార్యకు దూరం చేశావు, అది ధర్మమా? భరతుణ్ణి యువరాజుగా చెయ్యాల్సింది పోయి లక్ష్మణుణ్ణి యువరాజుగా చేద్దామనుకున్నావు, అది ధర్మమా? లక్ష్మణుడి విషయంలో ఇన్నిసార్లు ధర్మం తప్పిన నీవు ఇప్పుడు నాకు ధర్మమే ముఖ్యం అంటుంటే బ్రహ్మ సమానత్వం కోసం ఇంద్రుడి శీలం కోసం మాట్లాడినట్టుంది. వెంటనే లక్ష్మణుడు ఇంటికి కూడా వెళ్లకుండా సరయూ నది దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చొని ప్రాణవాయువును బంధించుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అప్పుడు ఆకాశం నుండి పూలవాన కురిసిందట. ఆత్మహత్య చేసుకుంటే పూలవాన కురిసిందంటే సనాతన ధర్మం ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం ఆశీర్వాదం అన్నమాట. శవం మీద పూలు చల్లడం ఇక్కడ నుండే స్టార్ట్ అయిందనుకుంటా. 1000 సంవత్సరాలు రాముడికి ఊడిగం చేసిన లక్ష్మణుడు చివరికి దిక్కులేని చావు చచ్చాడు. ఊపిరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రామా, భార్యని కిందకి పంపావు, తమ్ముణ్ణి పైకి పంపావు, మా దేశాన్ని సనాతన బురదలో దింపావు,